చేస్తోంది. మరి ఇటువంటి సందర్భంలో ప్రజలుగా మనం ఏం చేయాలి? పెద్దలు మంత్రి గారు చెప్పారు, జూపల్లి గారు, నిజమే ప్రభుత్వం వైపు నుండి నేను చేయాల్సిన చేస్తూ ఉన్నాం. ప్రజలుగా మనం ఏం చేయాలి? మనం సంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కావాలని కోరుకోవడంలో కూడా తప్పేం లేదు. నిజమే, మీరు కొన్ని రోడ్లు అడుగుతున్నారు, చేసుకోవాల్సిందే తప్పకుండా. అన్ని గ్రామాల్లో కూడా ప్రతి బజార్ సీసీ రోడ్ చేయాల్సిందే. కానీ సమయం ఉంది. ఇంకా మీరు చూసి ఉంటారు, వాస్తవానికి మీరు కూడా ఊహించలే ఇంత తొందరగా ఈ గుండాల నుండి ఆవేరు పోయే రోడ్డు, మోత్కూరు గుండాల ఆవేరు రోడ్డు డబల్ రోడ్డు అయితే మీరు ఎవరు కూడా ఊహించలే. ఇవాళ ప్రతి ఊర్లో బీటీ రోడ్డు ఉంది. పాత బీటీ రోడ్లు రెన్యువల్ అయినాయి, కొన్ని కొత్త బీటీ రోడ్లు చేసినాం. విద్యుత్కి సంబంధించి నేను చెప్పే పని లేదు, మీ అందరికీ తెలుసు. ఇప్పటికే 9 గంటల విద్యుత్ అందుబాటులో వచ్చిన రైతాంగానికి అందరికి కూడా. సరే, దురదృష్టవశాత్తు మనకు కొంచెం వర్షాలు ఎందుకు మళ్ళీ ఆగిపోయినాయి, వారం రోజులుగా కొంత ఇబ్బంది పడతా ఉన్నాం. వర్షాలు రాకపోవడానికి కారణం ఏందో కూడా మనకు తెలిసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు ఆ విషయాన్ని. మనం గత 3 ఏళ్ళ అనుభవం చూసుకుంటే కూడా ఒకవైపు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో, గోదావరి బెల్ట్లో, గోదావరి లోయ ప్రాంతంలో బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి. నిన్న మొన్న కూడా మనం చూసినాం గోదావరి ప్రమాద సూచికను దాటి ప్రవహిస్తుంది అని. కానీ దురదృష్టవశాత్తు నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోనే వర్షాలు లేవు. ఎందుకంటే అక్కడ అడవులు ఉన్నాయి, ఇక్కడ అడవులు లేవు. అడవులు 33% ఉండాల్సి ఉంటే మొత్తం తెలంగాణలో ఉంది 28% అయితే నల్గొండ జిల్లా ఇంకా దారుణంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో కేవలం 5% ఉంది. ఆ 5% కూడా పెరుగు భూమి ఉంది తప్ప అడవి భూమి, అందులో చెట్లు లేవు. అందుకే ఇవాళ ఇటువంటి దారుణమైన కరువును చూస్తూ ఉన్నాం, ఎండల్ని చూస్తూ ఉన్నాం. మరి ఈ పరిస్థితి పోవాలి, శాశ్వతమైన కరువు విముక్తి లభించాలి. మనం కూడా చెట్ల నీడనే ఉండాలంటే ఆ కర్తవ్యం మనందరి మీద ఉంది. కేవలం అధికారులు వచ్చి నాటు పెట్టిపోతారు, వాళ్ళు వచ్చి పిలిచినప్పుడు మనం కూడా పోయి అక్కడ నిలబడొద్దాం ఫోటో కొరకు అనుకుంటే కుదరదు. మనం ప్రతి ఒక్కరం మన బాధ్యత మనం తీసుకోవాలి. ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది, అవన్నీ మన కొరకే. ప్రభుత్వం వైపు నుండి చేస్తున్నప్పుడు మన వైపు నుంచి కూడా మనం చేయాల్సిన పని, మనం చేయాల్సిన సహకారం చేయకపోతే ఆ కార్యక్రమాలు విజయవంతం కావు. ఇప్పుడు ప్రత్యేకించి ఇవాళ ఏదైతే హరితహారం కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసిండ్రో, ఆ కార్యక్రమం విజయవంతం కావాలంటే మనందరి భాగస్వామ్యం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి నల్గొండ జిల్లాకే ఎక్కువ అవసరం ఉంది ఇది, ఆ విషయాన్ని చెప్పడం కొరకే ఆ కార్యక్రమాన్ని కూడా మన జిల్లా నుండి ప్రారంభం చేసిండ్రు, గుండ్రంపల్లి నుండి ప్రారంభం చేసిండ్రు. మరి ముఖ్యమంత్రి గారు మన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలని, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం నాటిన ప్రతి మొక్కను బ్రతికించుకోవాలని ఎంతో ఖర్చు పెట్టి నర్సరీలో వాటిని సాగుతున్నాం. సంవత్సరం నుండి దాన్ని పసిపిల్లని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం, మన ఇంటి ముందర రోడ్డు మీద పెట్టుకుంటున్నాం. మన పసిపిల్లలు ఎట్లా చదువుకుంటామో అదే పద్ధతుల్లో ఆ మొక్కను కూడా నాటుకొని చదువుకునే బాధ్యత, సంరక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉండాలని, తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇంకా కొన్ని రోడ్లు తప్పకుండా బీటీ రోడ్లు అడుగుతున్నారు, సీసీ రోడ్లు అడుగుతున్నారు. ఇంకా ఈ పీరియడ్లోనే మనకు 3 సంవత్సరాల సమయం ఉంది. ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ 2 ఏళ్లలోనే 10 ఏళ్ళ అభివృద్ధిని చూపించినాం. ఇంకా 3 ఏళ్లలో అన్ని గ్రామాలలో కూడా అన్ని వసతులు చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తారు. తప్పకుండా ఏ చిన్న గల్లీ లేకుండా సీసీ రోడ్లు వేయడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకుంటారు, అందులో సందేహమే లేదు. ప్రతి డిపార్ట్మెంట్ నుండి కూడా రావాల్సిన
అన్ని నిధులు కూడా తీసుకొస్తారు. మరి ఇదే సందర్భంలో మీరు ఎమ్మెల్యే గారు ఆశించిన పద్ధతుల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి మనందరిది అనే భావన మీ అందరికి కూడా ఉండాలి. అట్లయితేనే మన ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేరుతుంది. మరి దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఎల్లవేళలా మీరు ఇంట్లో ఉన్న ఇంటి నుంచి బజారు రోడ్డు మీదకి వచ్చినా అక్కడి నుంచి వెళ్ళి గుండాలకు పోయినా, మోత్కూరు పోయినా, ఆలేరు పోయినా మీకు కనిపించే ప్రతి చోట నాటబడ్డ మొక్కలు సరిగ్గా ఉన్నాయా లేవా, ఏదైనా మొక్క చనిపోతే ఎందుకు చనిపోయిందో తెలుసుకోగలగాలి. సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు చెప్పాలి. ఆ రకంగా మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, పల్లెపండులో ఎస్సీ కాలనీకి సంబంధించిన లైన్కి సంబంధించి స్తంభాలు అడుగుతున్నారు. మెయిన్ లైన్ సంబంధించిన స్తంభాలు తీసేయాలి, ఇండ్ల మీద ఉన్న స్తంభాలు తీసేయాలని చెప్పేసి అని అడుగుతా ఉన్నారు.